ఏకైక ముఖ్యమంత్రి గవర్నెన్స్ టు ద డోర్ స్టెప్ ప్రజల గడప వద్దకే పాలన తీసుకువచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పి ఈరోజు మిమ్మల్ని ప్రతిపక్షాలు కూడా అర్థం చేసుకోవాలి. ఇంత గొప్ప వ్యవస్థను తీసుకువచ్చి ఇంత గొప్ప వ్యవస్థని ఈరోజు ప్రజలకు అందించేటువంటి ఒక గొప్ప విధానాన్ని తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతున్నాం. ఇంత గొప్ప వ్యవస్థని నిన్న ది ఎక్సలెన్సీ ది గవర్నర్ గారు కూడా మాట్లాడుతూ అసలు వారు మాట్లాడుతున్నప్పుడు వారు ఎంతో ఎప్రిషియేట్ చేస్తున్నారు అధ్యక్ష. ఇంత గొప్ప సచివాలయ వ్యవస్థ, ఇంత గొప్ప వాలంటీర్ వ్యవస్థ, ఇన్ని కోట్లాది మందికి గ్రామాల్లోనే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా గ్రామాల్లో తీర్చేటువంటి వ్యవస్థ, ఇటువంటి వ్యవస్థను తీసుకురావటం అంటే అది ఈవెన్ గవర్నర్ గారు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నారు అధ్యక్ష. నేను ద గవర్నర్ ఇట్ సెల్ఫ్ హిజ్ ఎక్సలెన్సీ ఇట్ సెల్ఫ్ వాస్ ప్రౌడ్లీ సెయింగ్ మై గవర్నమెంట్ హ్యాస్ క్రియేటెడ్ దిస్ సిస్టమ్ అని చెప్పి వారు చెప్తూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో మనకు అర్థమవుతుంది అధ్యక్ష. ఇంత గొప్ప వ్యవస్థను తీసుకురావటమే కాకుండా ఈ విధంగా పూర్తిగా మార్పులను తీసుకొస్తూ ఈరోజు అన్ని రకాలుగా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తూ ఉందంటే అదేవిధంగా నేను ఒకటే చెప్తూ ఉన్నాను అధ్యక్ష. ఏ గుడ్ అబ్జెక్టివ్ ఆఫ్ ఎ లీడర్షిప్ ఈజ్ టు హెల్ప్ హూ ఆర్ డూయింగ్ పూర్లీ టు డూ వెల్ అండ్ టు హెల్ప్ దోస్ హూ ఆర్ డూయింగ్ వెల్ టు డూ ఈవెన్ బెటర్ ఈరోజు అనేది మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఈరోజు ఎవరైతే ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నారో వారికి సహాయం చేయాలి, వాళ్ళు కొంచెం బాగున్నా కూడా వాళ్ళకి మరింత సహాయం చేయాలి, పేదల్ని వాళ్ళందరినీ కూడా పేదలుగా ఉన్నటువంటి వారిని చేయూతనందించి ముందుకు తీసుకెళ్లాలనేటువంటి గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఈరోజు సమాజం అభివృద్ధి చెందాలంటే చిట్ట చివరి వ్యక్తిగా కూడా న్యాయం జరగాలి అధ్యక్ష. చిట్ట చివరి వ్యక్తికి కూడా న్యాయం జరగాలి అనే సిద్ధాంతంతో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి న్యాయం చేయాలి, చేపట్టిన కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరికి అందాలి. ఈరోజు కుల మత పార్టీ భేదాలు లేకుండా ఈరోజు మేము గర్వంగా చెప్తూ ఉన్నాం అధ్యక్ష. ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో అర్హుడు అయ్యుంటే చాలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారికి మేము అందిస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలు వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. వాళ్ళు ఎట్లా ఉన్నా సరే, ఏ పార్టీ అయినా సరే, మేము ఎక్కడ కూడా క్యాష్ క్రీడ్ ఆర్ పాలిటిక్స్ ఎక్కడ మేము తేటలేదు. ప్రతి ఒక్కరికి లబ్ధి చెందాలనేటువంటి ఆలోచన, ప్రతి పేదవాడికి చేయూతను అందించాలనేటువంటి ఆలోచన ఒక పక్క అయితే, ఈరోజు అలాంటి ముఖ్యమంత్రి గారు ఒక పక్క అయితే, ఈరోజు ఇంకో పక్క ఉంటున్నారు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు, 14 ఇయర్స్ నేను సీఎంగా పనిచేశానని ఆయన ఎన్నో పనులు, ఆయన చేయలేనటువంటి ఎన్నో పనులు, ఆయన ఎప్పుడు కూడా ఆలోచించినటువంటి ఎన్నో పనులు, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి గారిని చెప్పుకునేటువంటి వ్యక్తి, 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చెప్పేటువంటి వ్యక్తి, ఈరోజు చేయలేనటువంటి వ్యక్తులు, ఆలోచించలేనటువంటి విషయాలు అనేకం ఈ 4.5 సంవత్సరాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేయగలిగారనేది ఈరోజు ప్రజలకు అర్థమైంది అధ్యక్ష. ఈరోజు గవర్నెన్స్ టు ద డోర్ స్టెప్, విద్యా వ్యవస్థ రూపురేఖలు మార్చడం, వైద్యం ప్రతి పేదవాడికి అందించడం, ఈరోజు రైతులకు అండగా నిలబడటం, హౌసింగ్ ఫర్ పూర్ అందరికీ అందించడం, 31 లక్షల మంది పేదవారికి ఇల్లు ఇవ్వటం, ఇవన్నీ మేము చేశామే. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారికి ఎందుకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయాడు? ఈ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ రూపురేఖలు ఎందుకు మార్చలేకపోయాడు? నాడు నేడు తీసుకుని 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవారికి వైద్యాన్ని ఎందుకు అందించలేకపోయారు? ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు ఎందుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడప దగ్గరికి కూడా ప్రభుత్వాన్ని తీసుకెళ్ళలేకపోయాడు? ఎందుకు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థని తీసుకురాలేకపోయారని అడుగుతూ ఉన్నాను. ఈరోజు ఒకటే చెప్తూ ఉన్నాం అధ్యక్ష. పేదల కోసం పనిచేసేవాడికి, ప్రజల కోసం పనిచేసేవాడికి ఈరోజు వారు మా ముఖ్యమంత్రి గారు అయితే పదవుల కోసం పనిచేసే చంద్రబాబు నాయుడు. ఈరోజు పేదల కోసం, ప్రజల కోసం పనిచేసేది మా ముఖ్యమంత్రి గారు అయితే పదవుల కోసం, పదవి వ్యామోహం కోసం పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని ఈరోజు నేను ఒకటే తెలియజేస్తున్నాను అధ్యక్ష. నేటి తరం వారి అవసరాలు తీరుస్తూ, రేపటి తరం వారికి బంగారు అవకాశాలు సృష్టిస్తూ, రాబోయే జనరేషన్స్ అందరికీ కూడా ఒక అండగా నిలబడుతూ, రాబోయే జనరేషన్స్ అందరికీ కూడా ఒక రోల్ మోడల్గా నిలబడుతూ, ఒక డైనమిక్ లీడర్షిప్, ద లీడర్షిప్ దట్ ద స్టేట్ రిక్వైర్, the leadership that the state is looking for, the leadership that every citizen in the state are looking forward. మనం గౌరవ ముఖ్యమంత్రి గారు వారిని మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టడానికి, ఈ ప్రభుత్వాన్ని కొనసాగించడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ ఇంత గొప్ప అవకాశాన్ని ఈరోజు
ది ఎక్సలెన్సీ ది గవర్నర్ గారు ప్రవేశపెట్టినటువంటి దాన్ని ఈరోజు నాకు అవకాశం వారి ప్రసంగం మీద మాట్లాడి